శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మానవుడు తన జీవితంలో ఒకటి కోరుకుంటూ ఉంటాడు. భగవంతుణ్ణి కానీ, ఇంట్లో పెద్ద వయసు వారు కానివ్వండి, శుభకార్యాలు చేసే ముందు కానివ్వండి, ప్రతి దానిలో కోరుకునేది ఏంటంటే తనకుండేటువంటి బంధనాల నుంచి, అశాంతి నుండి ముక్తుడవ్వాలని అనుకుంటాడు. ముక్తుడవ్వడం అంటే మనసుతో కంప్లీట్గా డిటాచ్ కావడం. మన మనసుతో అన్నిట్లో డిటాచ్గా ఉంటే మనకు రియల్ హ్యాపీనెస్ తప్పకుండా దొరుకుతుంది. మరి కొన్ని మనకి అక్కర్లేనివి మన చుట్టుపక్కల వాతావరణంలో కానివ్వండి, పాస్ట్లో కానివ్వండి, ఎన్నో ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనము మనసుతో సంతోషంగా ఉండాలి అని తలుచుకుంటున్నానా, అది మన మనసుని అడగాలి. మనసుతో నేను సంతోషంగా ఉండాలి, మనసుతో నేను ఉత్సాహంగా ఉండాలి అంటే ముందు పాస్ట్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి. ఒక టీచర్ ఉంటుంది కదా, తన టీచర్ ఏం చేస్తుందంటే పక్క వారిని చాలా ప్రశ్నలు అడుగుతుంది. ప్రశ్నలు అడిగే ముందు టీచర్ జవాబు కూడా వారికి చెప్పి ఉంటుంది. ఓకే, వారికి ప్రశ్న జవాబు రెండు తెలిసినప్పుడు స్టూడెంట్ మనసులో చాలా వరకు కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. మనకి ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి ఘడియలో అందరికీ కూడా ఒక టీచర్ ఫుల్ టైం దొరకాలి, లేదా ఒక డిసిప్లిన్లు పెట్టేవారి దొరకాలి అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ మనతో మనం, మన మనసుతో మనం ఫుల్ టైం ఉంటాము. కాబట్టి మనం సమయాన్ని తీసి మన మనసుని ఒక మంచి ప్రశ్న అడగడం మనం స్టార్ట్ చేద్దాము. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ హ్యాపీనెస్ ఎందుకు లేదు? దానిలో ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది. మనం గతాన్ని మర్చిపోము, గతంలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటాం. దాంతో మనం ముక్తుడం అవ్వాలి, ఫ్రీడమ్ మన మనసుకి మనం ఇచ్చేసేయాలి. మనసుకి కొన్ని మాటలు మనం చెప్పొచ్చు. చూడు మనసు, అయిపోయిన దాన్ని తలుచుకోవటంతో, నీ క్రోధం ఆవేశం పెంచుకోవటంతో నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో నీకు కావలసిన ఆనందాన్ని తెంచుకోలేవు, పెంచుకోలేవు. ఇప్పుడు చూడండి, నిజ జీవితంలో కూడా కొన్ని మనం అమ్మలేము, కొన్ని కొనలేము. కొన్ని అమ్మలేము, కొన్ని కొనలేము. సో ఏమి అమ్మలేము ఎదుటి వారికి? మన మానసిక చింతలో మనం ఎవ్వరికి అమ్మలేము. ఎందుకంటే అది ఎవరు కొనుక్కోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది. సో మానసికంగా నేను చింతిస్తున్నాను అంటే అది మనం ఎవ్వరికి అమ్మలేము. మనం ఎవరికైనా ఇలాంటి మాటలు పక్క వారికి ఎక్కువ టైం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాము అంటే కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, నా ప్రాబ్లమ్స్ని, నా పాస్ట్ టెన్స్ని ఎవరి మీద అయితే నాకు క్రోధం, ఆవేశం ఉందో వారి గురించి నేను అందరికీ చెప్పటంతో నేను ముక్తుడనవుతున్నాను అని అనుకుంటాం. కానీ ఇది చాలా రాంగ్ థింకింగ్. ఎందుకంటే నేను ఎదుటి వారికి ఏం పంచుతున్నానో ఆల్రెడీ వారి దగ్గర కూడా అది ఎక్కువగా ఉంది. సో వారి దగ్గర ఏదైతే ఎక్స్ట్రా ఉందో, ఎక్కువగా ఉందో, దాని నుండి వారు కూడా మీ సమానంగా ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో చూడండి, ఇది ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాం. అబ్బా, నాకు వర్షం అంటే చాలా చిరాకండి. వర్షం పడినప్పుడు బట్టలు ఆరవు, బురదగా ఉంటుంది, నాకు చికాకుగా ఉంది అని. ఈ వర్షాకాలంలో మీరు వర్షం గురించి పక్క వారికి చెప్పటంతో ఆయన కూడా ఏమంటాడు? సేమ్ అండి, మీకెలాగో వర్షంతో చిరాకు, ఇరిటేషన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా అంతే అని చెప్తూ ఉంటారు. అంటే
ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడు, ముక్తుడనవ్వాలనుకుంటున్నాడు, ఆ మనిషి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లంని. ఓకే, మనం అలాంటి వాటితో ముక్తుడం అవ్వాలి అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన యొక్క శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని ఏం చేస్తే కాపాడుకోగలమో అది మనం ముందుగానే మంచి ప్లాన్ చేసుకోవడం ఉత్తమమైన జవాబు. అంతేకాని చిరాకు వస్తుంది, అక్కడ బురద ఉంది, బట్టలు పాడవుతున్నాయి, తల పాడవుతుంది, కోల్డ్ అవుతుంది, జ్వరం వస్తుంది, అయినా కానీ మనం అన్నీ కూడా ఉండి కూడా అవి వాడుకోకుండా మనం వాటిని పక్కన పెడుతూ మనం తడుస్తూ మనం భగవంతుణ్ణి వేడుకున్నా, శ్రేయోభిషాలని వేడుకున్నా గుడ్ డిసిజన్ తీసుకున్న వారం కాదు. లేదా మీకు ఒక సరైన జవాబు ఆ సమయంలో దొరకదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిరాకుగా ఉండడానికి, సంతోషాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏంటి అని అడిగితే చాలా విషయాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం గతాన్ని మర్చిపోము. కొన్ని సందర్భాల్లో మనం వర్తమానంలో ఎదుటివారి సంతోషాన్ని చూడలేకపోతుంటాం. లేదా కొన్ని సందర్భాల్లో భవిష్యత్తులో ఏమవుతుంది అని అతిగా చింత చేస్తూ ఉంటాం. నా ఆనందం దూరం కావడానికి, లేదా నేను దుఃఖము అశాంతి నుండి ఫ్రీ అవ్వకపోవడానికి, ముక్తుడనవ్వకపోవడానికి వీటన్నిటిలో ఏవైనా రీజన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. పాస్ట్ టెన్సా లేదా ప్రజెంటా అండ్ ఫ్యూచరా? దేనికోసం నేను అతిగా ఆలోచిస్తానో దానితో నా యొక్క ఆనందం దూరం అవుతుందే తప్ప దగ్గర అవ్వదు. కాబట్టి మనం ముక్తుడం అవ్వాలి. కొన్ని మనం వదులుకుంటేనే వదిలింపబడతాము. పట్టుకొని కూర్చుంటే సరైన సమాధానము ఉండదు. మనసుకి నాకు స్వతంత్రం కొందరి విషయంలో ఎందుకు రావట్లేదంటే మనం పట్టుకొని కూర్చుంటాం. పట్టుకోకండి, కొన్ని వదిలేయండి. లేదా క్షమించడం నేర్చుకోండి. క్షమించడం, మనం మనసు పూర్తిగా ఎంతవరకు శత్రువులను క్షమిస్తామో అంత ఈజీగా, తొందరగా, ఈజీ వేలో మనం ముక్తుడం అవ్వచ్చు క్రోధము మరియు ఆవేశం నుండి. ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సర్వీస్లో స్పార్క్ వింగ్ కూడా ఉందన్నమాట. ఈ స్పార్క్ వింగ్ అనేది రీసెర్చ్ చేసేటువంటి గొప్ప వింగ్. ఈ వింగ్లో సంకల్పాల గురించి మా బ్రదర్స్ సిస్టర్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే క్రోధముక్తులుగా అవ్వాలి అంటే ఏం చేయాలి అనే సబ్జెక్టు గురించి మేమంతా కలిసి రీసెర్చ్ చేశాము. క్రోధం నాకు వస్తుందా, నేను క్రోధం తెచ్చుకుంటున్నానా? మనసుని అడగాలి, వస్తుందా, తెచ్చుకుంటున్నానా? సందర్భాన్ని బట్టి అది నేను తెచ్చుకుంటున్నాననే జవాబు చెప్పవచ్చు. నేను కోపడకుండా చాలా పనులు చేయవచ్చు. మనము ప్రేమగా చెప్పి సమయ సందర్భాన్ని బట్టి ఎదుటి వారితో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించడంలో కూడా మనం క్రోధముక్తులు అవ్వచ్చు. క్రోధముక్త. ఇప్పుడు చూడండి, ఎంత ఎక్కువ కోపం మనకు పెరుగుతుందో అంత మనకి ఎవరు పెరుగుతారండి? చాలా కోపం ఉన్నవారు మీ మనసుని అడగండి. మీకు కోపం ఎక్కువైనా కొద్దీ లైఫ్లో ఎవరు ఎక్కువ పెరుగుతున్నారు? మీకు శత్రువులే పెరుగుతూ ఉంటారు. ఓకే, శత్రువులే సంఖ్య అధికం అవుతూ మనం ఎన్ని రకాల ఫ్రీడమ్ కోరుకున్నా, సంతోషంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతుంటాం. అవి రాదు. ఎందుకు? మనలో దాగి ఉండేటువంటి, ఇంటర్నల్గా దాగి ఉండేటువంటి వికారాల ప్రభావము వలన నేను ఏదైతే క్రోధాన్ని పెంచుకున్నానో దాంతో నా యొక్క కంప్లీట్ మనశ్శాంతి దూరం అవుతుంది. సో మనం ఎంచుకున్నటువంటి ఒక విశేషమైన టాపికే ఏంటి ఈరోజు? మన మనసుతో ముక్తుడం అవ్వడం. ఏ విధంగా ఫ్రీడమ్ కావాలి, ఏ విధంగా మనం ముక్తుడం అవ్వాలి. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ ఎంచుకుందాము.
మనం క్రోధం నుండి ముక్తుడం అవ్వాలంటే ఏమేం చేద్దాము? మనం గతాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. శత్రువుని ముందు క్షమించడం నేర్చుకోవాలి. అప్పుడు చూడండి, మీకు చాలా తొందరగా మీలో దాగి ఉండేటువంటి కనపడని రకంగా దాగున్న మీ యొక్క క్రోధం చల్లారుతుంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అన్నిసార్లు అన్ని వేళలో నేనే రైట్. ఇప్పుడు చూడండి, మన అరిచేతే ఉంది చూడండి, అది నాకు నా సైడ్ బ్లాక్ కనిపిస్తుంది, కానీ ఎదుటి వారికి వైట్ కనిపిస్తుంది. అలాగే చూడండి, ఎవరికి వారు. అలా మనలో దాగుండేటువంటి చెడు గుణాలు నాకు వైట్గానే కనిపిస్తున్నాయి, కానీ ఎదుటి వారికి బ్లాక్. మనం ఎప్పుడు మన సైడే చూసుకుంటాము వైట్ని, కానీ ఎదుటి వారిని ఏం చూస్తూ ఉంటాం? వారి బ్లాక్ని. అలా ఉన్నన్ని రోజులు మనం ఈ క్రోధం అనేటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి వికారం అనే ఆ అంశం నుంటో మనం ముక్తుడం అవ్వలేము. మరి అలా మనం మన వైపు నుండి ఎదుటి వారి వైపు నుండి కొంచెమైనా ఒక 2 నిమిషాలైనా మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే చాలా వరకు మనలో దాగి ఉండేటువంటి క్రోధం నుండి మనం ముక్తుడం అవ్వచ్చు. ఓకే, అలా చూడండి, ఎన్నో ఉంటాయి. అలా మీ యొక్క లైఫ్లో చాలా పెద్ద శత్రువులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని ఒక చిన్న మనం ప్రాక్టికల్గా ఒక చిన్న మెథడ్లో ఫాలో అవుదాము. మనమే వారితో ప్రేమగా పలకరించడమో, లేదో పండగలు వస్తున్నాయి అనుకోండి, మీరే వారికి ఫోన్ చేసి విషెస్ చెప్పడమో, అలా కలవటమో, మీట్ అవ్వటమో, అలాంటివి చేయటంతో కూడా చిన్న టిప్స్ని మీరు సమయం అనుసారంగా ఫాలో అవుతే కూడా చాలా వరకు ఈ క్రోధం అనేటువంటి ఈ అంశం నుండి మనం ముక్తుడం అవ్వచ్చు. అదేవిధంగా రెండవది చింతాముక్తులవ్వండి. పరమాత్మ మనకి వినిపించేటువంటి మహామంత్రం ఏంటంటే, చింత చితితో సమానము. ఓకే, ఒక చితి మీద పడుకున్న వ్యక్తి, మానసికంగా చింతలతో ఉండేటువంటి వ్యక్తి, ఇద్దరి ముఖంలో 100% హ్యాపీనెస్ మాయమవుతుంది. కొందరు చెప్తూ ఉంటారు, మీకేం తెలుసండి, నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నాయి, ఎంత చింతలు ఉంటుంది, ఎంత చింత. ఈ ప్రపంచంలో నాకున్నంత టెన్షన్స్, నాకున్నన్ని బాధలు ఎవరికీ లేవు అని అనుకుంటాం. ఓకే, చాలామంది మనుషులు ఎలా ఉన్నారంటే, వారు గృహస్థ వ్యవహారంలో ఉన్న బంధనాలు లేనటువంటి వారైనా వారికి ఒక అలవాటు అయిపోయింది. ఏం అలవాటు? నాకున్నన్ని ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు, నాకున్నంత బాధలు ఎవరికీ ఉండవు, కానీ నేను కాబట్టి ఫేస్ చేయగలుగుతున్నా, నేను కాబట్టి ఎదుర్కోగలుగుతున్నాను. సో నా ప్లేస్లో నేనేమి తక్కువేమీ కాదు, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద బాస్. అంటే బరువును తలపై బలంగా మోస్తూ కూడా ఇది కామన్ లైఫ్, ఇది ఇలా అందరూ ఉంటారు అనేటువంటి ఆ యొక్క పాయింట్ని మైండ్లో మనం చాలాసార్లు ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ అదే రాంగ్ నేచర్, రాంగ్ ఫీలింగ్. అది ఎంత బలంగా నేను పట్టుకుంటానో, ఎంత బరువును బలవంతంగా నేను మోస్తానో, అంత ఈజీగా నేను చింతల నుండి ముక్తుడని అవ్వలేము. అందుకే అంటూ ఉంటారు చూడండి, ఎంత ఎక్కువగా చింత మీకు ఉంటుందో అంత మీకు మెంటల్గా టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలా అతిగా టెన్షన్లో జీవించేటువంటి వ్యక్తి తను ఎప్పుడు కూడా బరువు మోస్తున్న ఫీలింగ్లోనే ఉంటారు. తల మీద బరువు లేదు, ఓకే, పోనీ ఏమైనా హెల్మెట్ అయినా ఉందా, అది కూడా ఆ మాత్రం బరువు లేదు, కానీ ఎప్పుడు కూడా వారికి టెన్షన్తో భారం మోస్తున్న ఫీలింగ్, బరువు మోస్తున్న ఫీలింగ్లోనే వారు నిత్యం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కొన్ని వదిలేయాలి, కొన్ని అప్పజెప్పాలి. మీకు అప్పజెప్పడం రాకపోతే
మీరు భగవంతుడి ముందు పసిపిల్లలైపోండి, చిన్న పిల్లలైపోండి. మీరు నిజంగా మీ జీవితంలో చింతాముక్తులు అవ్వాలి అంటే పసిపిల్లల్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. మంచి ట్రైనింగ్, మంచి లెసన్ మీకు పసిపిల్లల దగ్గర దొరుకుతుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఏమైనా వాళ్ళ మమ్మీకి చెప్పడం ఆపుతారా? ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళ మమ్మీకి చెప్పేస్తారు, ప్రతి చిన్న విషయం వాళ్ళ డాడీకి చెప్పేస్తారు. అందుకే చూడండి, పసిపిల్లలు ఉన్నంత ఆనందంలో ఈ రోజుల్లో చాలామంది పెద్దవారు ఉండలేకపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? బరువును బలవంతంగా మోయడం, పట్టుకోవడం. మనం దాంతో ఈరోజు ముక్తుడం అవుదాం. చాలామందికి ఒక నేచర్ ఉంటుంది, మనసులో దాగుండేటువంటి ప్రాబ్లమ్స్, బాధలు పక్కవారితో షేర్ చేసుకోవడం ఇష్టపడకుండా ఏం చేస్తుంటారు? అది మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ వారికి తెలియకుండానే మానసిక ఆనందాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. దాన్ని మనం అంటాము డిప్రెషన్ కండిషన్లో వెళ్ళిపోవడం. చూడండి, ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియాలో డిప్రెషన్ అనే మాటే వినలేదు, కానీ ఇప్పుడు వింటున్నాం. దానికి మూల కారణం మనం ముక్తుడం అవ్వట్లేదు, పట్టుకొని కూర్చుంటున్నాం. సో ముందుగా మనం క్రోధం నుండి ముక్తులం అవుదాము. రెండవది, చింతల నుండి ముక్తులం అవుదాం. క్రోధం నుండి ముక్తులు అవ్వడానికి ఇదివరకు మీరు ఎన్నో టిప్స్ విన్నారు. చింతల నుండి మీరు ముక్తుడుగా అవ్వాలి అంటే ఇదివరకు మీరు విన్నారు. ముందుగా శత్రువులను మనసు పూర్తిగా క్షమించడం నేర్చుకోండి. తర్వాత అయినా మీరు క్షమించలేకపోతున్నారు అంటే భగవంతుడికి ఎదురుగా కూర్చోండి. మీకు ఇష్టమైన దేవి ప్రతి ఒక్కరికి ఉంటారు. కొందరికి సరస్వతీ దేవి ఇష్టం, కొందరికి సంతోషి దేవి ఇష్టం, కొందరికి గంగాదేవి ఇష్టం. అంటే వారికి ఒక గట్టి నమ్మకం, నా యొక్క ప్రతి ప్రాబ్లం శివుడికి చెప్పేస్తే లేదా వినిపించేస్తే, టెంపుల్కి వెళ్ళి పూజ చేసి ఉపవాసం ఉండి భగవంతుడికి దేవతల ముందు చెప్పేయటంతో నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలా సాల్వ్ అవుతుంది, నేను ముక్తుడని అవుతాను అనేటువంటి ఆచారం మన ఇండియాలో చాలా సంవత్సరాల నుండి ఉంది. పూర్వం మన పెద్దవారు కొన్ని పద్ధతులు మంచివి పెట్టారు. వారు ఏం చేసేవారు? మన పెద్దవారు వారికి ఒక సజెషన్ ఇచ్చారు. ఏమని? 5 వారాలు చేయండి, 5 శుక్రవారాలు చేయండి, 10 శనివారాలు చేయండి. 5 శుక్రవారాలు 10 శనివారాలు ఒక్కరోజు చేయమని కొన్ని విషయాలు మన పెద్దవారు చెప్పలేదు. అంటే 5 వారాలు మీరు చేశారనుకోండి, కొన్ని విషయాలలో మీకు ప్లస్ పాయింట్స్ దొరుకుతాయి. మరి నేను చింతాముక్తుడని అవ్వాలి అంటే మీరు మీ మనసుకి హోంవర్క్ ఇవ్వండి. నేను ఎవ్రీ సండే దేనికోసమో ఆలోచించను, పాస్ట్ టెన్స్ ఆలోచించను, లేదా ఎదుటివారి గురించి నేను ఆలోచించను. అలా ఏదో ఒక డే చింతలు ఎక్కువ చేసేవారు ఇది హోంవర్క్ మైండ్కి పెట్టుకోండి. అప్పుడు ఒక డే మీరు ఫిక్స్ చేసుకొని ఈ రోజంతా నేను చింత చేయను, ఆలోచించను, ఎవరి కోసం అతిగా టెన్షన్లోకి రాను అని. అలా చేయగా కొన్నాళ్ళు అయ్యాక మీ మనసుకి అభ్యాసం అయిపోతుంది. తర్వాత అతిగా మీకు ఆలోచించేటువంటి యొక్క అలవాటు స్లోగా తగ్గిపోతుంది. అప్పుడు మీ మనసే మీకు జవాబు చెప్తుంది, నాకు ఇందులో వచ్చిన లాభం ఏంటి? ప్రాక్టికల్గా కొన్ని చూస్తే మనకి మన ప్రాక్టికల్ జీవితానికి వచ్చే లాభము ఏది ఉండదు. కొందరికి మీరు సజెషన్ ఇచ్చారనుకోండి, కోపం వద్దండి, ఆరోగ్యం పాడవుతుంది. ఓకే అంటే కొందరు చెప్పేస్తూ ఉంటారు, నాకు తెలుసండి ఇవన్నీ, నేను కూడా ఎడ్యుకేటెడ్నే, నేను కూడా వేదాల శాస్త్రాలు చాలా చదివిన వారిని, నేను కూడా ఎంతో జ్ఞానిని అని వినడానికి కూడా ఇష్టపడకుండా వారికి చెప్పేస్తూ ఉంటారు. కానీ మన మనసుని మనం అడగాలి, ఏ విషయంలోనైనా
అతిగా చింతిస్తున్నానా? నేను చింతించడం లేదనుకోండి, మీ అంత లక్కీ ఎవ్వరూ ఉండరు. అందుకే పరమాత్మ మనకిచ్చే సందేశం ఏంటంటే, సహజంగా ఏదైనా పరమాత్మ మీకు ఇచ్చారు అనుకోండి, దాన్ని లక్ అంటారు. మీరు మీ నిజ జీవితం నుండి చింతలను మీరు ముక్తిగా అవ్వండి. మీరు చేస్తున్నటువంటి చింతలను పరమాత్మకి అర్పించండి. ఒకవేళ మీకు పరమాత్మకు అర్పించడం రావడం లేదో, చెప్పడం రావట్లేదు అంటే మీరు గాడ్కి లెటర్ రాయండి. గాడ్కి లెటర్ రాయటంతో కూడా చాలా విషయాల నుండి మీరు ఫ్రీ అవుతారు. చాలా సంవత్సరాల క్రితం లెటర్ రాసే సిస్టమ్ మనకు ఉండేది. టైం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ రోజుల్లో లెటర్లు రాసుకునే పద్ధతి కూడా పోయింది. పూర్వం అలాగే ఉండేది కదా, లెటర్లు రాసుకునేవారిని. కొన్నిసార్లు లెటర్ పోస్ట్ పోయేలోపు మనమే ఊరెళ్ళేవారిని. ఇలాంటివి ఎన్నో జరిగేవి. మరి సర్వోత్తముడు, సర్వమాన్యుడు, త్రికాలదర్శి, లోకనాథుడైన పరమాత్మకి మీ యొక్క ప్రాబ్లంని చెప్పేయటంతో పరమాత్మ హెల్ప్ చేస్తారా? చేయరా? 100% మనకు చేస్తారు. పసిపిల్లల సమానంగా పరమాత్మకి ప్రతి ఒక్క విషయం చెప్పేయడం నేర్చుకోండి. చెప్పేయండి. ఒక ఫ్రెండ్ సమానంగా. ఒక భగవంతుడే మీకు నిజమైన ఫ్రెండ్ ఎప్పుడైతే అవుతాడో, అప్పుడు ప్రతి ఒక్క విషయం వారికి చెప్పేయటంతో చాలా వరకు మీకు మనసు తేలికగా ఉంటుంది. మీరు ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం చింత చేయడం అంటే అతిగా టెన్షన్లోకి రావడం. ఈ ప్రాబ్లం నుండి మీరు బయటకి వస్తారు. సరి అయిన సమయంలో ప్రాబ్లంని సరి అయిన ప్లేస్లో చెప్పడం మనకి రావాలి. ఏ ప్రాబ్లం ప్రాపర్గా ఎక్కడ చెప్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది కొన్ని విషయాలు మనకి నాలెడ్జ్ ఉంది, కానీ కొన్నిసార్లు మర్చిపోతాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఆర్గన్కి ఒక డాక్టర్స్ ఉన్నారు కదండి. తెలివిమంతుడు, ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకోండి, ఆయన ఇల్లే సలహా ఇస్తుంటాడు. మీరు కరెక్ట్ ప్రాబ్లము ఆ స్పెషలిస్ట్కి చెప్పండి. అప్పుడు మీకు సరి అయిన సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మానసికంగా నాకు చింతలు పెరిగాయి అంటే అది ఒక మనిషి కొన్ని సందర్భాలు దూరం చేయగలుగుతాడు, కొందరు పెంచగలుగుతారు. మన నిజ జీవితంలో ఈ రెండు అందరికీ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు కరెక్ట్ ప్రాబ్లం మనం సొల్యూషన్ దొరకాలి అంటే పరమాత్మకి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేసి వారికి అర్పించడం మనం ఒక అలవాటుగా మార్చుకుందాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం ఉంది, ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏం చేస్తాడు? కొన్ని వాటికి ఫిజిషియన్ అయితే ట్యాబ్లెట్ ఇస్తాడు, సర్జన్ అయితే సర్జరీ చేస్తాడు. వారి రకంగా వారి వైపు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఫైనల్గా ఏమంటాడు? ఎన్ని స్పెషలిస్ట్ డాక్టర్ అయినా నా చేతిలో ఉన్నది ఇంతే అమ్మా, నేను చేశాను, తర్వాత భగవంతుణ్ణి వేడుకోండి అని. ఓకే, మనం జీవితకాలంలో రౌండ్గా తిరిగి లాస్ట్ భగవంతుడి దగ్గరికి రావటం బదులుగా ఫస్టే మనం భగవంతుడి దగ్గరికి పోవాలి. ఈ బ్రహ్మకుమారిస్ నేర్పిస్తున్నటువంటి మెడిటేషన్ క్లాసెస్ ఇలాంటివే. ఈ మెడిటేషన్ క్లాసెస్లో ప్రతిరోజు పరమాత్మతో సంభాషణ చేయడం నేర్పించబడుతుంది. అన్ని రకాలుగా చింతల నుండి ముక్తుడుగా కావాలి, క్రోధం నుండి ముక్తుడుగా కావాలి అంటే ఏం చెయ్యాలో చాలా విషయాల్ని ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త అంశాలతో కలుద్దాము. అప్పటి వరకు అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.